దాసం నమస్కారం. సనాతన ధర్మ బంధువులారా, రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడైనా ఒక క్షణం ఆగి ఆలోచించారా? మనం ఎటువైపు పరిగెడుతున్నాం? జీవితంలో మనం వెతుకుతున్న ఆ అసలైన ఆనందం, ప్రశాంతత ఎక్కడ ఉన్నాయి? కోట్లు సంపాదించినా, ప్రపంచాన్ని జయించినా, రాత్రి పడుకునేటప్పుడు మనసులో ఏదో తెలియని వెలితి, ఏదో అశాంతి ఎందుకు వేధిస్తుంది? దీనికి సమాధానం మన గ్రంథాలలో, మన ఉపనిషత్తులలో ఎప్పుడో చెప్పబడింది. ఈశ్వరుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో లేడు, నీలోనే ఉన్నాడు. కానీ ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలి? ఈరోజు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచి మీ ఆత్మను పరమాత్మ వైపు నడిపించే అద్భుతమైన పరమార్థాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీ అంతరంగంలో ఒక కొత్త వెలుగును, ఒక అద్భుతమైన మానసిక ప్రశాంతతను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ఆధ్యాత్మిక ప్రవాహంలో లీనమైపోండి. పార్ట్ 1, కర్మ సిద్ధాంతం. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. దాన్నే మన పెద్దలు కర్మ సిద్ధాంతం అన్నారు. చాలామంది అనుకుంటారు, నేను ఎవరికీ కీడు చేయలేదు కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. కానీ సనాతన ధర్మం ప్రకారం కర్మ అనేది కేవలం ఈ జన్మకు సంబంధించింది మాత్రమే కాదు. అది సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల మూట. మనం చేసే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఈ విశ్వంలో ఒక శక్తిగా మారుతుంది. ఒక రైతు పొలంలో ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాడు. వేప విత్తనం వేసి మామిడి పండును ఆశించలేం కదా. అలాగే మన పూర్వజన్మల ఫలితమే మన ప్రస్తుత జీవితం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు, అది మన కర్మక్షాళన జరుగుతోందని గ్రహించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఇదే, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని నువ్వు ధర్మబద్ధంగా చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి. ఎప్పుడైతే మన ఫలితంపై ఆశ లేకుండా కేవలం మన బాధ్యతను దైవార్పణంగా చేస్తామో అప్పుడే మనం కర్మ బంధాల నుండి విముక్తులం అవుతాము. పార్ట్ 2, భక్తి అంటే ఏమిటి? నవవిధ భక్తుల వైభవం. అసలు భక్తి అంటే కేవలం గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడమో, గంటలు గంటలు పూజలు చేయడమో కాదు. భక్తి అంటే సమర్పణ, భగవంతునిపై అచంచలమైన నమ్మకం, నిరంతర ధ్యాస. ప్రహ్లాదుడిని తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా హింసించినా, కొండలపై నుండి తోసేసినా, పాములతో కరిపించినా అతను కేవలం ఓం నమో నారాయణాయ అంటూ భగవంతుడి నమ్మాడు. అందుకే స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి వచ్చాడు. మన శాస్త్రాల్లో 9 రకాల భక్తి మార్గాలను చెప్పారు. దాన్నే నవవిధ భక్తులు అంటారు. శ్రవణం స్వామి కథలు వినడం, కీర్తనం నామస్మరణ చేయడం, స్మరణం ఎల్లప్పుడూ తలుచుకోవడం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మనివేదనం. ఇందులో ఏ ఒక్క మార్గాన్ని మనం మనస్ఫూర్తిగా ఎంచుకున్న ఆ పరమాత్ముని పాదాల చెంతకు చేరుకోవచ్చు. మీ గుండెల్లో భగవంతుని ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీ ప్రతి శ్వాస ఒక మంత్రం అవుతుంది, మీ ప్రతి అడుగు ఒక ప్రదక్షిణ అవుతుంది. పార్ట్ 3, కలియుగంలో నామస్మరణ విశిష్టత. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా భగవంతుడిని చేరుకునేవారు. కానీ ఈ కలియుగంలో మానవునికి అంత సమయం, అంత నియమనిష్టలు పాటించే ఓపిక లేవు. అందుకే కలియుగంలో మోక్షానికి అత్యంత సులువైన మార్గం నామస్మరణ. కలో వెంకట నాయక అన్నారు, అంటే కలియుగంలో భగవంతుని నామానికి అంతటి శక్తి ఉంది. మీరు రామనామం జపించినా, శివ పంచాక్షరి చదివినా, లేదా గోవింద నామాలు స్మరించినా ఆ నామాల్లో ఒక విచిత్రమైన ఆకర్షణ శక్తి ఉంది. నామస్మరణ చేసేటప్పుడు మన మెదడులోని నరాలు ప్రశాంతపడతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను ఎవరూ రక్షించలేకపోయారు. కానీ ఆమె 2 చేతులెత్తి గోవింద అని పిలవగానే ఆ ద్వారకాధీశుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించాడు. భగవంతుడు దూరంగా లేడు, మన పిలుపులోనే ఉన్నాడు. కేవలం పెదవులతో కాకుండా హృదయపూర్వకంగా ఒక్కసారి ఆయన నామాన్ని తలవండి. ఆ శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. పార్ట్ 4, జీవిత సతధ్యం. ఆయన లీల. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. మనం చూస్తున్న ఈ సంపద, ఈ అందం, ఈ బంధాలు అన్నీ తాత్కాలికం. మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళాం. మధ్యలో ఉన్న ఈ జీవితం కేవలం ఒక నాటకం. అందులో మనం కేవలం పాత్రధారులం మాత్రమే, సూత్రధారి ఆ పైవాడు. శబరి జీవితాంతం శ్రీరాముడి కోసం వేచి చూసింది. ఆమెకు తెలుసు రాముడు వస్తాడని. ఆ నమ్మకమే ఆమెకు ముక్తిని ఇచ్చింది. జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడకూడదు. ఎందుకంటే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి రావడం ఎంత సహజమో సుఖ దుఃఖాలు కూడా అంతే సహజం. మనకొచ్చే ప్రతి కష్టం మనల్ని మరింత బలవంతుడిని చేయడానికి భగవంతుడు ఇచ్చే ఒక పరీక్ష.
ఆ పరీక్షలో నెగ్గాలంటే ఓర్పు, దైవ చింతన అవసరం. సమస్తాన్ని ఆ దేవుడికి శరణాగతి చేయడమే ఆధ్యాత్మికత యొక్క అంతిమ మెట్టు. పార్ట్ 5 ముగింపు అండ్ మంగళకర భావం కన్క్లూజన్. చూశారు కదా భక్తులారా, భగవంతుని వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 100 అడుగులు వేస్తాడు. ఈ రోజు నుండి మీ బిజీ లైఫ్లో కనీసం ఒక 5 నిమిషాలు కేటాయించి కళ్ళు మూసుకుని ఆ పరమాత్మను స్మరించండి. మీ మనసుని భారమంతటిని ఆయన పాదాల చెంత పెట్టేయండి. లోకంలో అందరూ మిమ్మల్ని వదిలేసినా నేనున్నాను అని ఓదార్చే ఏకైక శక్తి ఆ దైవ బలం మాత్రమే. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ మనస్సుకు ప్రశాంతను ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక, భక్తి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని రాయడం మర్చిపోకండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.